రీచ్ అయ్యేలా చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసాం సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు హాయ్ అండి. రాజేష్ గారు హలో అండి. హాయ్ అండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఆహా ఈజ్ బ్యాక్ అన్నారు కదా. సో ఆహాలో ఏం వస్తున్నాయని తెలుసు, బట్ ఆహా అంటే ఎవరైనా ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే అన్స్టాపబుల్. సో మరి ఎప్పుడు రాబోతుంది? సో ఆహా ఈజ్ బ్యాక్ అనే వర్డ్ అసలు ఎందుకు వచ్చింది అసలు? యా సార్ ఆహా ఈజ్ ఫ్రంట్ అనాలి కదా, బ్యాక్ అన్నారండి మీరు. ఆహా ఈజ్ బ్యాక్ అంటే యాక్చువల్గా అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా 6 సంవత్సరాలుగా అందరికీ తెలుసు. ఫర్ సమ్ రీజన్స్ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటి ఈ ఇయర్ అంటే ఇంకా కంటెంట్ ఎక్కువ రావట్లేదు, ఏంటి ఎందుకు రావట్లేదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనే మేము స్టార్ట్ చేసామండి. మంచి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా వచ్చేసి మీ అందరికీ నచ్చుతాయి. ఒకప్పటి అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఆదరించినట్టుగానే ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఆదరించారో మిమ్మల్ని ఏమీ మేము డిజపాయింట్ చేయం. సో వీఆర్ బ్యాక్ అనేది ఇదండి. అన్స్టాపుల్ ఎస్ అండి, అన్స్టాపుల్ ఖచ్చితంగా అందరం అదే యాంగ్జైటీ తోటి వర్క్ చేస్తున్నామండి. కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. దేవుడు వరం ఇవ్వాలి. ఆ దేవుడు ఎవరో మీ అందరికీ తెలుసు. అతి త్వరలో తెలుస్తుందని మేము కూడా అనుకుంటున్నామండి. ఒకసారి తెలిస్తే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం, మీ మీడియా మిత్రుల ముందే అనౌన్స్ చేస్తాం. రాశి గారు థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. ఇటు ఇక్కడ Hi. కంగ్రాట్స్, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకో వన్ మోర్ కంగ్రాట్స్, ఈరోజు ఒక మూవీ కూడా రిలీజ్ అయింది మీది. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అంటే ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఫస్ట్ రీజన్, నేను సీజన్ 1 చూశాను, నాకు చాలా నచ్చింది, పర్సనల్గా నచ్చింది. ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ నేను ఇప్పటి వరకు 3 అమ్మాయిలతో పాటు ఏం చేయలేదు. ప్రాజెక్ట్ తెలుగు కొంచెం కష్టం కదా. నేను అమ్మాయిలతో పాటు ప్రాజెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మీ క్యారెక్టర్లో అంటే ఒప్పుకోవడానికి ఒక కీ పాయింట్ అంటూ ఉంటుంది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? మేఘ్నా క్యారెక్టర్, రాశి క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చెప్పాను కదా, పూజలు కూడా చేస్తుంది, పార్టీలు కూడా చేస్తుంది, ఫైట్ కూడా చేస్తుంది, ఫన్ కూడా చేస్తుంది. సంథింగ్ ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ మై సెల్ఫ్. సో సంథింగ్ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈషా గారు, సో టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో సో అంటే సోషల్ మీడియాలో ఎప్పుడన్నా వెన్ టాక్ అబౌట్ ఈషా రెబ్బా అన్నప్పుడు